జన్మ జన్మముల పాపములెల్లా తొలగిపోయి కొత్త జీవనం పొందుతారని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారు. నన్ను నమ్మిన వారు ఒత్తులై నిలిచేరు. తప్పది గురుడు వాక్యం తెలియండయా, తెలుసుకోండయా, తెలియజేయండయా అని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారు. జగద్గురు శ్రీ మధ్యవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథములు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞ అని లిఖించి ఉన్నారు. స్వామివారి ఆజ్ఞ ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దామండి. స్వామివారి ఆజ్ఞను శిరసావహిద్దామండి. పద్య రూపంలో స్వామివారు లిఖించి ఉన్నారు. చక్కగా చెప్పుకొని అర్థం తెలుసుకుందామండి. మాఘ కార్తీక వైశాఖ మాసములను మూల మొదలు శ్రవణ మత్యం మునకు శుక్లవారమునట్లే సోమవారమునందు భక్తి పూజించువానికి ముక్తినిత్తూని స్వామివారు వివరించి ఉన్నారు. మాఘమాసము, కార్తీక వైశాఖ మాసములు మొదటి నుంచి చివరి వరకు, అదేవిధంగా మొదటి నుంచి మధ్యలో వచ్చే శుక్రవారములలో అలాగే సోమవారములలో భక్తితో పూజించే వారికి ముక్తినిస్తానని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారు. అనగా మాఘమాసము, కార్తీక వైశాఖ మాసములు అనగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మాసములుగా వివరించి ఉన్నారు, నెలలుగా వివరించి ఉన్నారు. మాఘమాసమునగా స్వామివారి వివాహ మహోత్సవముగా వివరించవచ్చు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున స్వామివారు జన్మించినటువంటి పుణ్యతిథిగా వివరించవచ్చు. వైశాఖ మాసమనగా వైశాఖ శుద్ధ దశమి రోజున జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భూమాతకి సహస్రార స్థానమైనటువంటి కందిమల్లాయ పల్లినందు ఈ మఠాలయమునందు సజీవ సమాధి నిష్ఠాచరిస్తవహించినటువంటి పుణ్యతిథి. అట్టి మాసములలో వచ్చేటువంటి సోమవారం, శుక్రవారం అనగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వారములుగా వివరించి ఉన్నారు. అట్టి పుణ్యతిథులలో స్వామివారిని అర్చించి పూజించి సేవించిన వారికి ముక్తి ప్రసాదిస్తానని కాలజ్ఞానంలో లిఖించారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అర్థమైందండి. అదేవిధంగా నా కాలజ్ఞానము సంపూర్ణముగా చదివిన వారు పరమేశ్వరుని కలుగగలిగి లోకములోని ఉన్నత పదవి చేకూరుతున్నారని వివరించి ఉన్నారు. అదేవిధంగా మరొక పద్యం, చదివిన వారికి విన్నవారికి సకల సౌఖ్యములు సంపదలస్త సిద్ధులను కుదురుగముండు భోగములు కోరికలన్నీయు సిద్ధినందునా పదునొకమారు అన్వయముగాను భావతరముగాను చదివి కూతులవు వదలక చేసుకున్న గుణవంతునికిచ్చత విశ్వమంతయున్. అర్థం తెలుసుకుందామండి. చదివిన వారికి విన్నవారికి సకల సౌఖ్యములు, సంపదలు, అష్టసిద్ధులు, భోగ భాగ్యములు కలిగి కోరికలన్నీ నెరవేరతాయని వివరించి ఉన్నారు. పదనొకమారు అన్వయముగా భావతరముగా చదివి పూజలో ఓదలక చేర్చుకున్న గుణవంతునికి
విశ్వమంతా దారాదత్తమిస్తానన్నాడు. అట్టి గుణవంతులకు విశ్వమంతయు ఇచ్చివేస్తానని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారు. ఉదాహరణకి మనం పరిశీలించినట్లయితే జీవిత కాలంలో ఒక 10 డిగ్రీలు పూర్తి చేస్తే విశ్వాన్ని పొందలేదు. అదేవిధంగా జీవితకాలం కష్టపడి ఒక 100 డిగ్రీలు పూర్తి చేసినను స్వామివారి చెప్పిన విధంగా విశ్వాన్ని పొందలేము. కానీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సంస్థానంలో లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథమును 11 సార్లు శ్రద్ధగా భక్తితో చదివి పూజలు వదలకుండా చేసుకునే గుణవంతునికి విశ్వమంతా దారాదత్తం ఇస్తానన్నారు పరమాత్ములు. 14 బ్రహ్మాండములు నాచే నిర్మింపబడ్డాయి. పూర్తి అర్హత కలిగిన వాడిని నేను. అట్టి గుణవంతుడైనటువంటి భక్తునికి విశ్వం మొత్తం ఇస్తానని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించారండి. ఈ వాక్యం కాలజ్ఞానంలో మొట్టమొదటి పేజీలో ఉందండి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞ అని లిఖించి ఉంటుంది. అందరూ పరిశీలించవచ్చు. అదేవిధంగా కుదురుగా ఉంటూ కాలజ్ఞానమును చదివిన వారికి అన్ని సుఖములు సౌఖ్యంబులు అష్టసిద్ధులు భోగ భాగ్యంబులు కలిగి కోరికలన్నీయున్ సిద్ధినందునా చదివి పట్టాభిషేకంబు జరుపువాని పుణ్యమేమని చెప్పదు.